ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. హైదరాబాద్ చరిత్రలోనే బాగా పేరున్న సిటీ. ఇప్పుడు ఆ పేరుకే రిపేర్ వచ్చింది. డ్రగ్స్, ఇల్లీగల్ వెపన్స్, క్రైమ్స్, హవాలా. ఒక దేశం వెనక్కి వెళ్ళడానికి కావలసినంత విస్తీర్ణం ఇక్కడ పెరుగుతూ వస్తుంది. వీటిని ఆపేవాడు ఎవడూ లేకుండా పోయాడు. ప్రజల కోసం పదవులు కానీ, పదవుల కోసం ప్రజలని ఇక్కడ పాలిటిక్స్ నడుస్తుంటాయి. సమాజం కోసం అంటూ ఒకడొచ్చాడు. వీడే స్పెషల్ ఆఫీసర్. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సిగరెట్? గవర్నమెంట్ మన ఇద్దరిని ఒక చోట మీట్ అవ్వమని చెప్పిందంటే దేర్ షుడ్ బి స్ట్రాంగ్ రీజన్. సిటీలో డ్రగ్స్ యూసెస్ చాలా ఎక్కువైంది. ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్, బట్ వీ కాంట్ స్టాప్ ఇట్. ఎట్ లాస్ట్ పాయింట్కి వస్తే, స్క్రీన్ మీద కనిపిస్తున్న పిక్చర్స్, దే ఆర్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. వీడి పేరు స్టీఫెన్. డ్రగ్ డీలింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, మర్డర్స్, ఎక్స్ట్రాక్షన్స్, వీడి క్రైమ్స్కి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఫస్ట్ టార్గెట్ మనకి వీడే, నెంబర్ 1 క్రిమినల్. వీడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వర్ధంతి. మర్డర్లు, మానభంగాలు, దుమ్మి కేసుల్లో నెంబర్ 1. హీఈస్ ద సెకండ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. మన నెక్స్ట్ టార్గెట్ వీడే. అంటే ఏంటి సార్, మనం ఇతన్ని పట్టుకోలేమా? నువ్వు ముందు చూపించిన ఇద్దరి కంటే వీడే చాలా పవర్ఫుల్. వీడు చేసే అక్రమాలు కనపడవు, వినపడవు. ఏంటి సార్, ఏదో బాగా పరిచయం ఉన్నట్టు చెప్తున్నారు? ఎందుకంటే ఇతని గురించి నాకే చాలా బాగా తెలుసు. ఇంకా ఎమిడే దిగి వచ్చి ఈ దవాన్ని పట్టుకోవాలి. దేవుడు అంటే భక్తి ఉండాలి, దవా అంటే భయం ఉండాలి.
హాయ్ మామ్, కనిపిస్తాను లేదు. ఏడా మామ్? నీకు ఆ టిక్ టాక్ తప్ప వేరే పనే లేదా మామ్? టిక్ టాక్లో ఫేమస్ అవుతారు. టిక్ టాక్లో అమ్మాయిలు ఉంటారు, వీళ్ళే నా ఫ్యాన్స్. మామ్ టిక్ టాక్ లో ఆంటీలు ఉంటారా మామ్? సెల్ఫీ దిగుదాం రా మామ్ ముందు. నన్ను కూడా ఒక ఫోటో దిగు మామ్. ఈ మామా భలే ఉంది మామా, నాకు కూడా పంపు మామా. ఆగ్రా పంపే వరకు యాప్ ఓపెన్ చేసావు. ఇంతకు మనోడు ఎక్కడ మామా? అవును కదా, ఎక్కడబ్బా? మామా పొలం బాగా పండించినట్టున్నావే. మావా, సరే మామా, మేము కూడా చేస్తాం పదా. రా మావా. ఏరా అబ్బాయి, పొలం చూస్తుంటే పంట బాగా పండించి అప్పు తెచ్చేసినట్టున్నావు. ఏదో అయ్యా, మీ దయా ఆ దేవుడి దయా. డబ్బు సంగతి ఏంటి? ఈ నెలాఖరికల్లా ఇచ్చేస్తానయ్యా. అయ్యా అది ఎక్కువ అవుతుందయ్యా, డబ్బు కాస్త చక్రవడ్డీ అవుతుంది. సర్పంచ్ గారు ఎలాగైనా తీర్చేస్తారులేండి. ఏంట్రా? అయితే ఓ పని చెయ్యి, నీ చెల్లి ఉంది కదా, నా దగ్గర పంపించి అప్పు తీర్చు. రే ప్రెసిడెంట్, నీ దగ్గర అప్పు తీసుకున్నాను కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే నా పొలంలో పారే నీరు కాదు, నీ రక్తపు సెలయేర్లు. రై, నీ పంచాయతీలో చూసుకుంటా. అయ్యా మీకోసం బాటిల్ తెచ్చానయ్యా. సరే ఎత్తిపోయిరా. ఏంద్రా ఇది 10 రోజులు గ్లాస్ లో ఉంది, కడుకో తెచ్చినావా? లేదయ్యా, మీకోసం కొత్త గ్లాస్ తెచ్చానయ్యా. సోడా ఏం కలపలేదయ్యా. వాడిని రేపు వేసేస్తా. నన్నేం చేయమంటారయ్యా? నువ్వు ఒక పని చెయ్యి, అలాగే. దస్తావీధులు పట్టుకోరా, ఎవడొస్తాడో చూద్దాం. అలాగే రేయ్, అయ్యా. మందెక్కడ్రా? ఇవ్వు. తీసుకోండి. రేయ్, నిన్ను వదలండ్రా. కొత్త బండి. హాయ్ మామ్స్. మామా కొత్త బండి. మామా కొత్త బండి, ఒక రౌండ్ ఏరో తోలొస్తాను. ఏం మావా, కొత్త బైక్ కొన్నావు, పార్టీ లేదా? బర్త్డే చేసుకుందాం మామా, పార్టీ ఖచ్చితంగా. మామా. ఈవినింగ్ వచ్చేయండి. నాడు వచ్చాయమ్మా. ఎప్పుడు కొంటావు? ఎంత త్వరగా అయితే అంత త్వరగా పని కానించండి రా.
రే ప్రెసిడెంట్, నా పొలంలో మీరేంట్రా? ఎవర్రా వీడు? వీడా? ఒరే ఒరే ఒరే, దేవా పొలంలో మీకు ఏంట్రా పని? ఏయ్ ఆపరా, ఏం కావాలంటరా వీడికి? పొలం కావాలంట. పొలమా? అది గవర్నమెంట్ ఎప్పుడు రాయిచ్చేసింది కదా. మరే రే గుర్తు పెట్టుకో, గవర్నమెంట్ అవసరం చాలా ఉంది. రే పని కానించండి కానివ్వనరా. రే ఆపండ్రా. రే పొలంలో కలుపు మొక్కలు చాలా కామన్, మీరు పని కానించండి ఫస్ట్. ఎవడొస్తాడో చూద్దాం. రై ప్రెసిడెంట్, పొలంలో పైరు విత్తనాలు నాటేవాడినే చూసింటావు. ఒక్కసారి బరిలో దిగితే బరియల్ గ్రౌండే. ఏ నరసింహ, వాణ్ణి ఏసైండ్రా. కాళ్ళు తీస్తే లచ్చిస్తా, చెయ్యి తీస్తే 10 లక్షలు ఇస్తా, మెడ తీస్తే 1 కోటి రూపాయలు ఇస్తా. సర్పంచ్ గారి మాట. పట్టుకోండ్రా. ఏందే ఏ సైరావండి? ఏందే ఇదంతా చూసిన తర్వాత నేను వేయాలనా? నువ్వు వేస్తే చేస్తే చావు. నేను వెళ్తున్నా, నువ్వు ఇక్కడే చావు. నేను వెళ్తాను బాబాయ్. నన్ను వదిలే, నన్ను వదిలే, వదిలే, చెప్పేది వదిలే. మావా అరేంజ్మెంట్ అదిరింది. రండి మామా. సూపర్ మావా. ఏ రారా కొంచెం. ఓపెన్ చేయి. బా మంచి ఘాటుగా ఉందిరా. ఇంకేం మావా, సిటీ లైఫ్ ఎలా ఉంది? ఏం సిటీ లైఫ్ రా మామా, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. ఏం మావా ప్రాబ్లం? నేను డ్రగ్ డీలింగ్లో ఉన్నప్పుడు ప్యాకెట్లు మిస్ అయ్యాయి. మాఫియా దగ్గర ఎవరో చేసిన తప్పుకి నేను ఇరుక్కున్నాను. మాఫియానా? అవును, వాళ్ళు ఇప్పుడు నన్ను వెతుకుతున్నారు. అంటే పొద్దున్న? అవును మామ, వాళ్ళే.
మీరు హెల్ప్ చేయాలరా. మేమా? మేమేం చేయగలం మామ? మీరు తప్ప నాకు ఎవరు లేరురా. మీరే హెల్ప్ చేయాలి నాకు. మాఫియానా? మన వల్ల కాదులే మామ, నేను కూడా పోతున్నా మామ. రే మామా, రే రే ఆగండ్రా. మామ వెళ్దాం రా మామ. రాండ్రా, ఫ్రెండ్ అడిగితే చెయ్యాలరా. నువ్వు అడిగావు కాబట్టి వస్తా మామ. రే మామా, మేమున్నాం, మేమున్నాంరా. ఏమైనా చేస్తాం. థ్యాంక్ యూ మామా. ఓకే మామ, కానీ మామ కానీ ఏయ్ మామ. తగ్గేదేలే. హాయ్ మామా. రే మామా, భయంకరమైన తలనొప్పిరా. హ్యాంగ్ ఓవర్ పెగ్ మళ్ళీ నో నో. రే పుల్కా, మసాజ్ చేయరా. ఈడుగులు చెయ్యి. హాయ్ బావా. సిటీకి వెళ్దామా? ఎందుకు బావా? అదేంటి మామ, నైట్ మీరే చెప్పారు. మత్తులో చెప్తాం మామ, అవన్నీ పడుచుకోకూడదు. అదేంటి మామ, మీరు వస్తారని ధైర్యంగా ఉంటే ఇలా చేస్తారు. ఎందుకు బావా? వెళ్ళి చెప్పుపో చేయలేదని. కానీ వెళ్ళి చెప్పుపో. కానీ ఏం లేదు, దేవా చెప్పినట్టు చెయ్యి అంతే. అలాగే దేవా, కానీ మీరు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది కదా. సరే మామ, వస్తాం. అలానే సిటీ చూసినట్టు ఉంటుంది. మీరు వెళ్ళండి, నేను రానలేరు అసలు. వస్తా వస్తా, కొట్టకు, వస్తానే. సర్లేరా, వస్తా. రండ్రా మామా, నువ్వు వెళ్ళు, మేము ఇక్కడే ఉంటాం. నువ్వు వెళ్ళు మామా, నేను ఉన్నాను కదా, నేను వస్తా. వెళ్ళు. ఏంట్రా వచ్చావారా? బాస్, ఆ ప్యాకెట్స్ నేను తీయలేదు బాస్. నిన్ను క్షమించడానికి నేను మన హీరోనారా? వెళ్ళండి. రేయ్, వీడిని ఎలా చంపాలంటే ఇక్కడున్న ప్రతి నా కొడుక్కి భయం పుట్టాలి. ప్యాకెట్స్ మిస్ అయితే ప్రాణాలు పోతాయని తెలియాలి. రే నందా, ఏమైందిరా? రే ఏంటన్నా ఇలా కొట్టేశావు? నువ్వెవడ్రా? నందా ఫ్రెండ్ అన్నా. ఏదో ఊరు నుంచి వచ్చాం, ధైర్యం కావాలంటే. ఏందన్నా ఇలా కొట్టేశావు? వీడిని చూస్తేనే ధైర్యం వస్తుందంట వాడికి. రేయ్, నీ ఫ్రెండ్ చచ్చిపోతాడు, మళ్ళీ చెప్పుకో ధైర్యం. రై, తీసుకెళ్ళండి రా. తప్పు చేయలేదన్నాడుగా, వదిలేసుగా. ఏంటో చూద్దాం వీడి పొగరు. అన్నా, పొగరుకి ప్రొఫైల్ ఉంటే నాలా ఉంటుందన్నా. వీడు కూడా డైలాగ్లు వేస్తున్నాడు రా. ఏంటో చూద్దాం వీడి పొగరు. ఫస్ట్ వీడిని వేసేయండి రా, తర్వాత చూసుకుందాం. చూసావుగా పొగరుకు ప్రొఫైల్ ఉంటే ఎలా ఉంటుందో. నన్ను వదిలి నీ ఫ్రెండ్ జోలికి అసలు రాను. నన్ను వదిలి.
ఇక్కడున్న ప్రతి వాడు విలన్ అనుకుంటున్నాడు, కానీ ఎవ్వడికి తెలియదు ఇక్కడున్న సింహం అని. నందాకేమైంది? నందా తలకి దెబ్బ తాగడం వల్ల కోమలకు పోయాడు. షిట్. నీకేం కాలేగా దేవా? దేవా కాదు, దావా. ఇక మీద ఈ సిటీ మొత్తం నా కంట్రోల్లోకి రావాలి. అది ఎలా సాధ్యమవుతుంది? మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు. నేను డిసైడ్ అయ్యా, ఈ సిటీ నాది. నందాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. ఏవా నీకేం పిచ్చా? 2 ప్యాకెట్ల కోసం అని చంపేశారు. 2 ప్యాకెట్లు తీసుకుంటే చంపేస్తారా ఏంటి? ఈ మాఫియాకి సరైన మగాడుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. అసలే సిటీ కొత్త, అది ఎలా సాధ్యమవుతుంది? నా దగ్గర ఒక ఐడియా ఉంది, అలా చేద్దాం. అన్న, సిటీకి వెహికల్తో బతకడానికి వచ్చామన్న, కానీ ఇక్కడ జాబ్ లేదు, అందుకే వేరే దారి లేక గ్యాంగ్లో చేరాం. ఇక మేము ఇక్కడ ఉన్నామన్నాం, మా ఊరికి మేము వెళ్ళిపోతాం, చాలా భయం వేస్తుంది. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇక మీద మీరిద్దరు నా దగ్గర పనిచేయాలి. మాఫియా కింగ్ అంటే దావా భాయ్. మీకు 50% షేర్ ఇస్తా. మీరిద్దరు నా దగ్గర పనిచేయాలి. అన్న వేగా సిటీ వదిలేసి వెళ్ళిపోయాడు అన్న. మనకి రావాల్సిన కాంటాక్ట్స్ అన్నీ మిస్ అవుతున్నాయి అన్న. ఎవడరా వాడు? దవా అంటాను, కొత్తగా వచ్చాడు సిటీలోకి అన్న. వాడు చేసే స్టైల్ ఆఫ్ డీలింగ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతున్నాయి అన్న. అరే బేకూఫ్ ఖమోష్! నిన్న కాదు మొన్న వచ్చిన బచ్చాగాడు గురించి నాకాడ చెప్పడం ఏంట్రా? ఐ కెన్ నాట్ లిసన్ దిస్ నేమ్ అగైన్. మనకి చంపడం చాలా కష్టం అన్న. మంచి కదరా, బుల్లెట్ దిగితే బ్లడ్ రాదా? Do what I say.
దవా స్టీఫెన్ అంటే అటాక్ చేయించింది. చనిపోయాడు రా. ఓ సారీ. ఈ సిటీలో డాన్ అవ్వాలంటే ఎవరిని బతకనివ్వను. ఓ నో ప్రాబ్లం, మీరు భయపడకండి, నేను మీకు పని ఇస్తాను. దవా నేను వేసేయమన్నాడు. నీలా స్నైపర్ షూటర్ని పంపించే బచ్చాగాడు అనుకున్నావరా? సింహం రా. ఏంట్రా నా ప్లేస్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నారా? వేసేయండి రా. నువ్వు నా వెనక పెట్టావు, నాకు తెలుసు. నీ వెనక పెట్టి నీకు తెలుసు, పిచ్చ లేచిపోద్ది. దావా ఎక్కడుంటే అక్కడ దావా రాజ్యమే. అయిపోయావురా. దేవుడు అంటే భక్తి ఉండాలి, దవా అంటే భయం ఉండాలి. అయ్యా దావా, గోల్డ్ లైన్ తవ్వగాలని ఆపేశారు, స్టీఫెన్ కూడా చంపేశారు, ఎవరేం చేయలేకపోతున్నారు. నాకెళ్ళండి రా అన్నీ. తెలియదురా తినేటప్పుడు కూడా. ఏంటి వాడు చెప్పింది నిజమేగా? ఏం లావా నువ్వు కూడా? ఏం చేద్దాం వాడిని? మీటింగ్ అరేంజ్ అయ్యి. మీటింగ్ ఎందుకు, డైరెక్ట్గా లేపేస్తే అయిపోతుందిగా. రే వానికి ఒకసారి చూడాలని ఉంది, అరేంజ్ అయ్యి. 2 రోజుల్లో సరుకు పంపించేస్తా. హరి, నువ్వు వెళ్ళి ఊరికి వెళ్ళి సర్పంచ్కి ఏమి ఇవ్వాలను ఇచ్చేసి సెటిల్మెంట్ చేసి వచ్చాయి. ఒకటితో అప్పు ఉండడం నాకు నచ్చదు. అందులో 10 lakhs ఉన్నాయి. నువ్వు వెళ్ళి సెటిల్ చేసేసి వచ్చాయి. రేమా నేను వెళ్తాను రా ప్లీజ్. నువ్వు ఎందుకు వద్దుమా? నేను వెళ్తాను ప్లీజ్. సరే జాగ్రత్తగా వెళ్ళిరా. బ్యాగ్ ఇవరే. బాయ్ మా. ఈ డీలింగ్ ఏంటో చూడు హరి. దేవా అలియాస్ దావా. పేరు బాగుంది, కటౌట్ బాగుంది. మా మాట విని ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్స్. ఏంటి లవా వాడికి థ్యాంక్స్ చెప్తున్నావు? వాడు వీడు అనకండి, శాలిటీ లేచిపోతాయి. బాడీ గార్డ్స్ చాలా షార్ప్గా ఉన్నారే. ఏంటి దావా వీళ్ళేనా నీ ధైర్యం? ఏంటి దవాకి మేం ధైర్యమా?
దవాకే మేము మాట్లాడింది చాలు పాయింట్కి రండి. మీ ఎవడు మాట్లాడలేడా? మాటలు రావా? దావా, సిటీలో ఇద్దరిని భయపెట్టించి ఒకరిని చంపేసి సిటీని కంట్రోల్లో తెచ్చుకున్నా. నీ గుండె ధైర్యం నాకు నచ్చింది. వేగాన్ని వాడి మనుషుల్ని నేనే చంపించేద్దాం అనుకున్నా. ఎలాగో తెలుసా? వాడి మనుషుల చేత వానికే ప్లాన్ చేపించి వేపించేద్దాం అనుకున్నా. అవును, నందాన్ని ఫ్రెండే కదా? 2 ప్యాకెట్లు మిస్ అయిందనుకుంటా, అది నేనే తెప్పించా. సారీ దావా, నా వల్ల నీ ఫ్రెండ్ కోమాలోకి వెళ్ళాడు. ఇక నుంచి నువ్వు అన్నీ ఆపేయాలి. నువ్వు నా దగ్గర నా కింద పని చేయాలి. నీకు 20% షేర్ ఇస్తా. కుదరదు. కుదరదా? అంటే చంపేస్తా. చంపే. ఏంట్రా చంపేస్తానన్నా కూడా భయం లేదా? చూడబ్బా ఎమ్మెల్యే, చావుతో పెద్ద పరిచయం లేదబ్బా. ఈ తొక్కులో డిస్కషన్స్ వద్దు. నీకు 20% నేను ఇస్తా. నా దగ్గర పనిచేయి. రేయ్, నా గురించి నీకు తెలీదు. పరిచయాలు పెంచుకునే అంత ఫ్రెండ్షిప్ కాదు మంది. రేయ్, నిన్ను వదలండ్రా. రే లవా, బీపీ టాబ్లెట్ ముందే పోయేటట్టున్నాడు. రే ఎమ్మెల్యే, దావాతో డీలింగ్ అంటే విశ్వాసంతో చేయాలి, స్వార్థంతో కాదు. యూ బ్లడీ గెట్ లాస్. ప్రస్తుతం సిటీలో హల్చల్ చేస్తున్న ధావాబాయ్, మాఫియా డాన్గా మారుతున్న ధావాబాయ్. చాలా మెల్లగా తాగప్పా. ఏంట్రా వాడు నన్నే చంపేస్తా, వాడిని చంపేస్తా. ఆవేశం పనికిరాదప్పా. చూసావా వాడి పవర్ ఎలా ఉందో? కొంచెం ఆలోచించి చేయాలి. వాడిని ఎలా చంపాలంటే నరరూప రాక్షసులు వాడిని పీక్కొని తింటా ఉంటే నా కళ్ళారా చూడాలని ఉంది. కరెక్ట్, కానీ వాడిని దెబ్బ కొట్టాలంటే కష్టం. ఏంట్రా నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు? లేదప్పా, వాడిని మనం డైరెక్ట్ గా టచ్ చేయలేం. నాకు అదే అనిపిస్తుంది. వాడిని ఎలా దెబ్బతీయాలో నాకు తెలుసు. రే దావా, బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా. ఎవరు రాలేదేంటి? నేను ఒక్కడే పోవాలా? అమ్మయ్యా, మా ఊరు వచ్చేసాం. రేయ్ రారా. ఏంది ఎన్నో లేస్తుంది? నోరే కాదు, చెయ్యి కాలు కూడా లేస్తుంది. పోయి ప్రెసిడెంట్ పిలుచుకురారా. ఏం రా, ప్రెసిడెంట్ పేరు పెట్టి పిలిచే మొగుడు అయిపోయినావా? ప్రెసిడెంటే కాదు, వాళ్ళ అబ్బాయిని కూడా పిలుస్తాను. పోయి పిలుచుకురారా. ప్రెసిడెంట్ ఊర్లో లేడు. అవునా? సరే, పోయి ప్రెసిడెంట్ రాగానే నాకు పిలువు. సరే సరేనా? ఓకే, వెళ్ళు. రేయ్ సార్, చెప్పింది గుర్తుందా? గుర్తుంది సార్. పో. ఏం మావా, దావణ అలా వదిలేస్తే ఎలా? ఆగులావా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, అప్పుడే ఆ ముళ్ళు మంటెక్కుతుంది. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు పని చూసుకో, నేను నా పని చూసుకొని వస్తాను. అయ్యా పిలిచారంట. దావాన్ని చంపాలి. దావాకి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. 50 లక్షలు ఇస్తా. లేదయ్యా. 1 కోటి రూపాయలు ఇస్తా. 3 కోట్లు ఇస్తా. లేదయ్యా. 5 కోట్లు ఇస్తా. 10 కోట్లు ఇస్తా. దావాని చంపేయి. సరే, చంపేస్తానయ్యా. దావా ప్రాణం విలువ 10 కోట్ల. దావానంత ఈజీగా చంపలేమయ్యా. ఫస్ట్ అరవింద్ని రాజుని చంపాలయ్యా, ఆ తర్వాతే దావాన్ని చంపాలి. పనయ్యాక డబ్బులు తీసుకొని వెళ్ళు. హలో. ఏంటి దావా బిజీగా ఉన్నట్టున్నావు? ఓ, డ్రైవింగ్లో ఉన్నావా? నీకు ఒక బ్యాడ్ న్యూస్ దావా. నీ ఫ్రెండ్ ఎవరో ఊరికి వెళ్ళాడంట కదా? పాపం అబ్బా, నా
మనుషులు నీ పైన ఉన్న కోపంతో వాడిని కసని పొడి చేశారంట. ఐ విష్ యూ ఎ బ్యాడ్ లక్. బాయ్. హరి ఊరికి రా. రాజ్ ఏంలా ఊరికే వచ్చా. దేవకి తెలుసా? తెలుసు. అంటే అది చాలా తప్పు చేసావురా. దేవాకి తెలిస్తే దావాకి ఇదే గతి. అబద్ధం చెప్పి బతుకుతావా, నిజం చెప్పి చేస్తావా? రే శ్రీను, శ్రీను, హే శ్రీను, ఏమైందిరా? హే ఏమైందిరా? ఏంట్రా ఇది? హే హే శ్రీను, రే శ్రీను, రే రే అంబులెన్స్ పిల్లరా. శ్రీను, హలో. రే శ్రీను, రే శ్రీను, రే శ్రీను, శ్రీను. శ్రీను. ఏంటి దేవా పిలిచావంట? చెప్పు దేవా. ఏం జరిగింది? ఏం జరిగింది? శ్రీను ఎలా చనిపోయాడు? హార్ట్ అటాక్ అంట దేవా. నాకు నిజం కావాలి. ఏం నిజం? శ్రీను ఎలా చనిపోయాడు? ఏంటి మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు? శ్రీను ఎలా చనిపోయాడు? రాజు చంపేశాడు దేవా. నా రెండు కళ్ళతో చూసాను దేవా. రాజు చంపేశాడు దేవా. వాడిని వదలొద్దు దేవా. వాడిని చంపేయి. ఆ దుర్మార్గుడిని వదలొద్దు దేవా. చంపేయి దేవా. నా కళ్ళతో చూసాను దేవా. కుత్తి కుత్తి చంపేశాడు దేవా. వాడిని వదలొద్దు దేవా. వాడిని వదలొద్దు దేవా. వాడిని చంపేయి దేవా. చంపేదేవా. వాడు చంపేదేవా. వాడు సార్ ఇది మొత్తం లాస్ట్ టైం మాల్ సార్. ఇది ఇప్పుడుది. ఇక్కడ పెట్టండి సార్. అన్నా దవా వచ్చేస్తున్నాడు అన్నా.
దావా, నన్ను వదిలేసి నేను తప్పు చేశాను. నిప్పుతో చెలగాటాలాడాను. ఆ నిప్పుకు మండే పెట్రోల్ నువ్వు. నన్ను వదిలే. నేను యుద్ధానికి సిద్ధమంటే సముద్రం అంత సైన్యం వచ్చినా సరిపోదు. ఎక్స్క్యూజ్ మీ, లైటర్ ఉందా? అగ్గిపేట ఉంది. ఓకే. మీకు దేవా అనే దవా తెలుసా? దవాను ఎందుకు? ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. దవాన్ అవన్ పేరు ఉంటే పంచి ఊడిపోతా ఉంది. దవా బాంబే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దవా. వాడిప్పుడు మన స్టేట్లో అడుగుపెట్టాడంట. డిపార్ట్మెంట్ మొత్తం దవా అంటేనే జడుచుకుంటున్నారు. నిన్న ఎమర్జెన్సీ మీటింగ్లో వాడి గురించి చెప్తుంటేనే క్రిమినల్ గురించి చెప్పినట్లేదు, మగాడి గురించి చెప్తున్నట్లుంది. వాడు నిజంగానే మగాడైతే వాడికి ఆడదాని అవసరం ఉంటుంది కదా. లెట్స్ క్యాచ్ ద బ్లడీ బాంబే క్రిమినల్. దిస్ ఇస్ సంధ్య, స్పెషల్ ఆఫీసర్ ఫర్ దిస్ కేస్. వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్.